అందరికీ మరణాత ప్రభు నామమున శుభములు. ఈరోజు విశ్వాస పితామహుడైన అబ్రహాము జీవితం గురించి విందాం. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాల గురించి కూడా తెలుసుకుందాం. అబ్రహాము హారానులో నివసించేవాడు. దేవుడు ఆయనను పిలిచి, నీ స్వదేశాన్ని బంధువులను విడిచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళుము అని చెప్పాడు. దేవుడు అబ్రహాముకు నీ సంతానాన్ని నక్షత్రాలంత విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. అయితే అప్పటికే ఆయనకు సంతానం లేదు. అబ్రహాము శారాయిన ద్వారా సంతానం కలగకపోవడంతో ఆమె దాసి హాగర్ ద్వారా ఇస్మాయేలు జన్మించాడు. కానీ దేవుని ఆలోచన వేరే. వృద్ధులైన అబ్రహాము శారాకి దేవుడు ఇస్సాకును ప్రసాదించాడు. అయితే దేవుడు ఇస్సాకును బలిగా పెట్టమని అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాము సిద్ధపడ్డాడు. బలి అర్పించే సమయానికి దేవుడు ఒక గొర్రెని ఇచ్చాడు. అబ్రహాము 175 సంవత్సరాలు జీవించి దేవుని సమక్షానికి వెళ్ళాడు. మనము నేర్చుకోవలసిన విషయాలు: దైవ పిలుపును పాటించాలి, వాగ్దానంపై విశ్వాసం కలిగి ఉండాలి, దేవునికి విశ్వాసపూర్వకంగా జీవించాలి, అతిగా తొందరపడకూడదు, దేవుని సమయాన్ని పాటించాలి, పరీక్షలలో కూడా దేవునిని విశ్వసించాలి, దేవుడు నమ్మకమైన వాడు, పరిశుద్ధ జీవితం గడపాలి. ప్రియులారా, అబ్రహాము విశ్వాసాన్ని మనము కూడా అనుసరిస్తూ దేవుని ప్రేమను పొందుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.